హాయ్, మేము సూర్యలంక బీచ్కి బయలుదేరాము. కర్లపాల శ్రీ హనుమాన్ విగ్రహం. మనం బాపట్ల రీచ్ అయ్యాం. బాపట్ల బైపాస్ రోడ్డు మీద ఉన్నాం. మనం 10 నిమిషాల్లో సూర్యలంక బీచ్ రీచ్ అవుతాం. సూర్యలంక రోడ్డు బోర్డు. మనం సూర్యలంక బీచ్కి వచ్చేసాం. మా పిల్లలు బీచ్లో మునుగుతున్నారు. ముఖ్య గమనిక, పిల్లల్ని తీసుకుని బీచ్కి వెళ్ళేవాళ్ళు పిల్లలు అంచునే స్నానం చేసేటట్టు చూసుకోవాలి. పొరపాటున లోనికి వెళ్ళనీయకూడదు. ఇలా అంచునే ఇలా స్నానం చేస్తే బాగుంటుంది. మా చిన్నోడు ఈత కొడుతున్నాడు. మా పెద్దవాడు అలల మీద నుంచి జంపు చేస్తున్నాడు. మేము బీచ్కి ఉదయాన్నే 8 గంటలకల్లా బయలుదేరామండి. చూడండి, బీచ్ ఎంత ప్రశాంతంగా, ఎంత ఖాళీగా, ఎంత హాయిగా ఉందో. ఇలా పొద్దున్నే పిల్లల్ని తీసుకుని వస్తే చాలా ఖాళీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా హాయిగా మునుగుతారండి. చూడండి, బీచ్ అంతా చాలా ప్రశాంతంగా హాయిగా ఆహ్లాదంగా ఉంది. పిల్లల్ని తీసుకుని బీచ్కి రావాలనుకున్న వాళ్ళు ఉదయమే బయలుదేరితే చాలా ప్రశాంతంగా హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ముగ్గురు పెద్దవాళ్ళు అక్కడి నుంచి ఎక్కడా కళ్ళకోకుండా అక్కడే ఉండి స్నానం చేస్తున్నారు ప్రశాంతంగా. ఇక మా పిల్లలు అయితే బీచ్లో మునుగుతూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. బీచ్ అయితే ఉదయం చాలా ఖాళీగా, హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంది. చూడండి, మా పిల్లలిద్దరూ బీచ్లో మునిగినని చెప్పి మునిగి వచ్చి అంచుకు వచ్చి ఆటలాడుతున్నారు. చూడండి, సూర్యలంక బీచ్లో ఒంట్లు కూడా ఉన్నాయండి. ఒంటి ఎక్కితే 100 రూపాయలు. అలాగే పక్కన ఉన్న మోటార్ బైక్ ఎక్కిన 100 రూపాయలు. మా ఆవిడ బీచ్లో మునుక్కోకుండా బట్టల దగ్గర కూర్చుందండి.
మేము వాళ్ళ పుచ్చకాయ ముక్కలు తీసుకున్నామో లేదో పాపం మూగజీవాలు పుచ్చకాయ ముక్కల కోసం వచ్చినాయండి. బీచ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్నది ఏదో ఒకటి పాపం ఆ మూగజీవాలకు పెట్టండి. మేమైతే పుచ్చకాయ ముక్కలు పెట్టాము. మీరు తిన్న పుచ్చకాయ ముక్కలు వేస్ట్ అలా పడేయకోకుండా ఇలా మూగజీవాలకు పెట్టండి. వాటి ఆకలి ఎంతో కొంత తీరుతుంది. మా పిల్లల బీచ్లో ఆటలు చూడండి. మా పెద్దోడు బీచ్లో నా పేరు రాశాడు, అలాగే శ్రీరామ అని కూడా రాశారు. బీచ్లో గుర్రపు సవారీ కూడా ఉంది, 100 రూపాయలు. బీచ్లో మునగడానికి నేను బయలుదేరాను. సూర్యలంక బీచ్ని గోవా స్టైల్లో అభివృద్ధి చేశారండి. బీచ్లో మునిగిన తర్వాత మనం కావాలనుకుంటే ఈ టెంట్ల కింద రెస్ట్ తీసుకోవచ్చు. సాయంత్రం 3 గంటల నుంచి మేము బీచ్ నుంచి బయలుదేరాము. సూర్యలంక దగ్గరలో పార్క్ ఉందండి, ఆ పార్క్ ఇదేను. పార్క్ ఎంట్రన్స్ గేట్. పక్కన కాలువలో పడవలో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.